జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ రహదారిలో ఆలయ ఆగ్నేయ భాగంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న మరుగుదొడ్డి నిర్మాణ శంకుస్థాపనను స్థానికులు అడ్డుకున్నారు. శంకుస్థాపన చేస్తున్న స్థలం సమీపంలోనే రాతి రూపంలో తాము పూజిస్తున్న ముత్యాలమ్మ షెడ్డు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది స్థానికులు శంకుస్థాపన చేయవద్దని అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులైన కొట్టుముక్కల భాస్కర్ రాజు తదితరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంచి ముహూర్తంలో శంకుస్థాపన మాత్రమే చేస్తున్నట్లు, తదనంతరం పెద్దలు మేము అభివృద్ధి కమిటీ సంయుక్తంగా సమాలోచన చేసి ముందుకు వెళ్తామని భాస్కర్ రాజు ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రతి శనివారం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మాత్రమే వాస్తు ప్రకారం మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నట్లు, వీటి కారణంగా దూరంగా ఉండే నివాసితులకు ఎటువంటి దుర్వాసన రాదని నిర్వాహకులు తెలియజేస్తుండగా తాము పూజించే ముత్యాలమ్మ ఆలయం సమీపంలో నిర్మాణం చేపట్టవద్దని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. మరో ప్రాంతంలో నిర్మించాలని కోరుతున్నారు. ఎండోమెంట్కు చెందిన స్థావరంలో నిర్మించే మరుగుదొడ్ల వివాదంపై సంబంధిత శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా మరి విషయం తెలియజేసినది ఏమనగా, మాకు వెంకటేశ్వర గుడి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు ముత్యాలమ్మ తల్లివారు అమ్మవారు పూర్వం ఇప్పటి నుంచో మా చిన్నతనం నుంచి మా నాన్నగారి కాడ నుంచి కూడా ఇక్కడ దేవత అనే ఒక ఆవిడ ఉంటుంది. మరి ఇక్కడ గరుపక్షి ప్రజలు కానివ్వండి, ఇంద్రజిత్ కాలనీలు కానివ్వండి, ముత్తరాజు కాలనీలు అందరూ వచ్చి మరి జంగారెడ్డి నుంచి కూడా వచ్చి మరి ఇక్కడ భక్తులుగా మరి వాళ్ళ మనోభావాలని మరి వెలబుచ్చుకొని మరి పూజలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుని దండాలు పెట్టుకుని చేసుకుంటున్నారు. మరి అటువంటి స్వచ్ఛమైన దేవత ఇక్కడ ఉంది. మరి ఇక్కడ బాత్రూములు పక్కన కడతాకని చెప్పి మరి కొండ సంబంధించినటువంటి వారు వచ్చి కడుతుంటే మేము వద్దని చెప్పగా మరి వారు దౌర్జన్యంగా ఈ రోజు మరి ఆయనకి ఏమని ఇక్కడ అధికారం ఉందో మాకు తెలియదు. అతని కమిటీలో ఎంతవరకు ఉన్నాడు, అతనికి అధికారం ఏంటో, అతను నిన్నగాక మొన్న వచ్చాడు ఇక్కడికి. మేము 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉందాం. మా నాన్నగారు మా తాతగారు కూడా నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ దేవుని గురించి మాకు తెలుసు. మరి ఈ రోజు కొబ్బరికాయ కొట్టేసి నాది మేము చెప్పినట్టు వినాలి, మాది కోర్టు, మాది జడ్జి, చాలా చిన్న చూపుగా మీది ఏమంటే కోర్టులో చూసుకోండి అనే మాటలు పేలాడు. అందువల్ల మాకు కొంచెం చాలా ఇబ్బందికరమైన పని జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించి మరి జంగారెడ్డిగూడెం పెద్దలు కూడా మరి ఈ దేవుడు ఉన్న దేవుడు అనేది కాకోకుండా ఈ దేవుడు కూడా ఇలువమ్మని చెప్పి, అలాగే ఏ దేవత దగ్గరికి భక్తులందరూ కూడా ఇక్కడ ఆగి అలా పై వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చినా సరే వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ చెప్పులు తీసి దండాలు పెట్టుకునేటువంటి గౌరవం ఈ దేవతకు ఉంది. కానీ అటువంటి మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రోజు జగపతి రాజు గారు కట్టమన్నారని చెప్పి కొట్టుముక్కల భాస్కర్ రాజు వచ్చి గొయ్యలు తీసుకుంటూ బాత్రూములు కడతామని చెప్పి దౌర్జన్యం ఇది మాది మేము అనే మాటలు మాట్లాడి ఆయన మరి నానా దుర్భాషలాడి కూడా ఈ రోజు మేము కడతాం మీరేం చేస్తారో మా జగపతిరాజు గారు చెప్పారు అనే మాటలు కూడా ఆయన మాట్లాడతాం, ఏదంటే కోర్టులో చూసుకోండి అనే మాటలు కూడా మాట్లాడతాం జరిగింది. దానికి మరి మేము ఎంతో ఈ రోజు మరి చింతిస్తున్నాం. అది కొంచెం 20 గజాలు జరిపి కట్టమన్నాం, కట్టొద్దని చెప్పలేదు మేము. జనాలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దీన్ని మీడియా వారు కూడా మరొకసారి పరిశీలించవలసిందిగా, దీన్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి దగ్గర అమ్మవారి గుడి ముత్యాలమ్మ దేవత గుడి సమీపాన దగ్గరలో గుడి వెనకాలే నేను డోనర్ అని చెప్పేసి బాత్రూములు కట్టడానికి సిద్ధపడ్డారు. ఇది గత నుంచి కూడా గత వారం రోజుల మట్టు కూడా మేము చెప్పుతున్నాం. మా అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోండి. మాకు స్థానికంగా ఇది ఇబ్బంది, అమ్మవారు ఉన్నారు ఇక్కడ, మా అమ్మవారి మనోభావాలు దెబ్బతింటే మేమంతా అమ్మవారిని నిత్య పూజలు కొలుస్తున్నాం. వెంకటేశ్వర ఎలిసిన నాటి నుండి కూడా ఈ అమ్మవారికి మేము పూజలు చేసుకుంటున్నాము. మా మనోభావాలు దెబ్బతింటున్నా అమ్మవారిని ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రతి భక్తులు కూడా వచ్చి ముందు ఇక్కడ అమ్మవారి దండం పెట్టుకుని గుడిపైకి వెళ్తారు. దీన్ని కొన్ని పరిగణలో తీసుకోమని చెప్పి బతుకులాడినప్పటికీ కూడా ఈ రోజు దౌర్జన్యంగా ఒక ఆయన డోనర్ అంట, మరి ఆయన వచ్చి కొబ్బరి కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఆయన కొబ్బరిగా కొట్టడం ఏంటి మాకు అర్థం కాలేదు. గుడి ఈవో లేరు, డెవలప్మెంట్ చైర్మన్ లేరు, కమిటీ వాళ్ళు లేరు, ఏమీ లేకుండా అతను ఇండివిజువల్ గా సొంతంగా వచ్చి నేను డొనేషన్ ఇస్తాను కాబట్టి నేను ఏదైనా చేస్తాననే అహంకారంతో మాట్లాడి వెళ్ళాడు. ఇది చాలా దారుణమైన నిర్ణయం అది.